Hello guys, this is Vani from Moon Divine Tarot. All of you, good morning guys. ఈరోజు మీ లైఫ్లో ఈరోజు ఎలా జరగబోతా ఉంది, ఎలా ఉండబోతా ఉంది, మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. మీ పేర్లు చెప్పుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, నాకు ఎనర్జీస్ అందాలి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది, వై ఎందుకు ఎందుకు డల్గా ఉన్నారు, ఇక్కడ నాకు ఇవే ఎనర్జీస్ వస్తున్నాయండి. మీరు ఎవరో కానీ ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న వ్యూవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయింటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్ అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూస్ కనపడుతున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటే లవ్ రొమాంటిక్ ఏమి కాదు. చూద్దామనండి ఒక్క నిమిషం. Is this ఇక్కడ మీ ఇద్దరి మధ్య, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మీ పర్సను ఇక్కడ చాలా ఇమ్మెచ్యూరు, చాలా ఇంట్రోవర్ట్ అనేది కనపడతా ఉంది. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూ ఒకటి, అది రొమాంటిక్ థర్డ్ పార్టీనా కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, అత్త మామనో, లేకపోతే ఆడపడుచునో, లేకపోతే ఇంకెవరో వాళ్ళనో, మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఏదో రేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. మీరు ఎన్ని తిడుతున్నా, ఏం చేస్తున్నా మీ పర్సన్ అయితే సైలెంట్ మోడ్లోనే ఉంటారు. మీరు ఇంతకాలం ఈ విషయం దాచారు మీ పర్సను. నేను ఇంత ఎమోషనల్గా, ఇంత ప్రేమగా ఉంటే ఈ పర్సన్ నన్ను ఇలా ట్రీట్ చేశారు, నా దగ్గర దాచారు, ఇంత ఇన్నోసెంట్గా పైకి ఉంటూ నా దగ్గర ఇన్ని విషయాలు దాచారా, ఇలా చేశారా అనేది ఒక మీకు ఆశ్చర్యార్థకంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్, గొడవలు అయ్యే అవకాశం కనపడతా ఉంది థర్డ్ సిచ్యువేషన్ వల్ల. అది మనీ రిలేటెడ్ కావచ్చు, ఎమోషన్స్ రిలేటెడ్ కావచ్చు, ఎవరన్నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కావచ్చు. 24/7 బీభత్సంగా ఆలోచిస్తారు అనేది కనపడుతుంది ఈరోజు. చాలా ఏడుస్తారు అనేది కూడా కనపడతా ఉంది. రిగ్రెట్ అవుతారు, ఏడుస్తారు అనేది, పశ్చాత్తాపడతారు అనేది కనపడతా ఉంది. పశ్చాత్తాపం మీన్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, ఏడుస్తారు, చాలా స్ట్రెస్ తీసుకొని నిద్ర పట్టక ఇబ్బంది పడతారు అనేది కనపడతా ఉంది. ఎనీవే, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? రొమాన్స్, కాంప్రమైజ్, meditation brings answers, you are ready. మీరు ఒకవేళ మీ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటే, ఇక్కడ మీకు ఎవరో థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ మీద నెగిటివ్గా చెప్పే అవకాశం కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య సమ్ ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మీ పర్సన్ తోటి మీరు కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యి మీ ఇద్దరి మధ్య మీరు ఎంక్వైరీ చేసుకుంటారు. వీళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టు కాదు నా పర్సన్ మీద అనేది ఎంక్వైరీ చేసుకొని, అలాంటిది ఏమీ లేదు,
ఇక్కడ నాకు తెలిసి మీ పర్సను ఇంట్రోవర్ట్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫెలో. సో, ఇమ్మెచ్యూర్ అంతే. కాకపోతే ఏంటంటే ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు. ఏజ్ ఎంతైనా కావచ్చు, ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు. కానీ మీ మీద కూడా ప్రేమ చాలా ఉంది. ఆహ్, ఇక్కడ థర్డ్ పర్సన్ వేరే ఎవరు రొమాంటిక్ పర్సన్ ఉన్నారు అట్లా ఇట్లా అని గాసిపింగ్ అనమాట ఇది. ఏం లేదు. ఇంకోటేంటంటే ఇవాళ అది విని చాలా స్ట్రెస్ అవుతారు. కానీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకొని అదంతా ఏం లేదు. ఆహ్, ఇదిగోండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అంతా ఏం లేదని కాంప్రమైజ్ అవుతారు మీ పర్సన్ తోటి. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ ఆహ్, హ్యాపీ చేంజెస్ వస్తాయి. మీరైతే రెడీగా ఉండండి. ఈరోజు ఎవరైనా మీకు మీ పర్సన్ మీద నెగెటివ్‌గా చెప్పినా వినకండి. ఓకేనా? అది మనసుకు తీసుకోవద్దు. పోయి మీ పర్సన్‌ని అడిగేసేసి అలా చేయొద్దు. కానీ మీరు ఇక్కడేంటంటే అడగరు కానీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. మైండ్‌లోనే పెట్టుకొని స్ట్రెస్ ఫీల్ అవుతారు. అలా కావద్దు. ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో అదంతా యెస్ అని ఏంజెల్స్ చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. రైట్. హోప్ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై.